గాజువాకలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. సుందరయ్య కాలనీ వైపు వస్తున్న ఇసుక లారీ బ్రేకులు పనిచేయకపోవడంతో పక్కనే ఉన్న జెరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ని అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మారిపోయింది బాగుండదు ఈ డైరెక్ట్ కూడా ఈరోజు 31 డిసెంబర్ 2024 అండి. అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగిందండి. విశాఖపట్నం సిటీ గాజువాక ఈ మండలంలో సుందరయ్య కాలనీ బస్ స్టాప్ ఉందండి. ఆ సుందరయ్య బస్ దగ్గర ఒక షాప్ ఉంది, ఐస్ క్రీమ్ జెరాక్స్ అది. ఆ షాప్ దగ్గరికి కస్టమర్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అనమాట, ఆయన వచ్చారు. అదే సమయంలో అప్పులో నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చి షాప్ లోకి వచ్చిందండి. కస్టమర్ స్పాట్ లోనే అక్కడే ఆయన గుద్దడం వల్ల ఇంజరీస్ అవడం వల్ల చనిపోయారు. షాప్ కూడా డ్యామేజ్ అయింది. అయితే షాప్ లో లక్కీగా ఎవరు కూడా ఓనర్ గానీ ఎవరు లేరు, వాళ్ళు పక్క షాప్ లోనే ఉన్నారు లక్కీగా. అయితే ఈయన చనిపోవడం జరిగింది. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. లారీ ఏంటి, అతని వివరాలు ఏంటి, అతను ఎలాగొస్తుందని. ఈరోజు 31 డిసెంబర్ 2024 అండి. అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది.